ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ కూడా ఆ యొక్క లలితా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోపోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే, చూడండి, రకరకాల ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. అయితే ఆ రకరకాల ఉద్యోగాలు చేసేటువంటి క్రమంలో సడన్గా ఆ ఉద్యోగం ఏదైనా డిస్టర్బ్ అయితే వాళ్ళ గనక ఎక్స్ట్రా ఇన్కమ్ ఏదైనా సైడ్ ఇన్కమ్ లేదనుకోండి, చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. కొన్ని ఇళ్లల్లో పాపం భార్యాభర్త ఇద్దరూ కనుక చేస్తున్నట్లయితే పర్వాలేదు, ఉద్యోగం కానీ ఏదైనా వ్యాపారం కానీ. అలా కాకుండా ఒక్కరే కనుక చేస్తున్నప్పుడు ఏదైనా ఉద్యోగం వాళ్ళకి ఇంకొక ఇన్కమ్ కనుక లేనట్లయితే సడన్గా ఉద్యోగం పోతే ఇబ్బంది పడతారు. కాబట్టి ప్రతి వ్యక్తికి కూడా ఏదో ఒక సైడ్ ఇన్కమ్ ఉండాలి. ఒక ప్రాపర్టీ కొని లేకపోతే దాని మీద రెంట్స్ రావడం కానీ, లేకపోతే ఇంకోటి ఏదైనా సైడ్ బిజినెస్ చేయడం కానీ, ఎవరి దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసి ఆ రకంగా కొంత డబ్బులు వస్తే బాగుండు అనేటువంటిది ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎందుకు అంటే అప్పుడు సెక్యూర్డ్గా ఉంటాడు మనిషి. చేసేటువంటి జాబ్ ఏమైనా డిస్టర్బ్ అయినా కూడా చాలా సెక్యూర్డ్గా ఉంటాడు. మరి ప్రతి ఒక్కరికి ఆ కోరిక ఉంటుంది, కానీ అందరికీ అది సాధ్యపడుతుందా? అది సాధ్యపడేలా చేసుకోవాలంటే జ్యోతిష్ శాస్త్రంలో నిజంగానే అలాంటి ఫార్ములా ఏదైనా ఉందా అంటే ఖచ్చితంగా ఉందని చెప్తున్నాను నేను. ఎందుకంటే దీన్నే ఫ్రీ వీల్ అంటారు. మనము ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్కి పర్టికులర్గా ఏంటంటే YGM 369 ఫార్ములా అన్నమాట. ఆ ఫార్ములా బేస్గానే నేను మీకు ఇప్పుడు చెప్తాను. ప్రతి రాశి వారికి, అంటే మేషం నుంచి మీన లగ్నం కానివ్వండి, రాశి కానివ్వండి, నేను చెప్పేటువంటి ఈ ఫార్ములా కనుక పాటించగలిగితే 100% అందులో ఎటువంటి సందేహం లేదు. గుర్తుపెట్టుకోండి, 100% మీరు జాబ్ కాకుండా ఇంకొక ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించుకోవడానికి మీరు చేసేటువంటి ప్రయత్నం ఏదైతే ఉంటుందో, మీ డిజైర్ ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా నెరవేరుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ఒక్కొక్క రాశి గురించి మనం చెప్పుకుందాం. కుంభలగ్నము, కుంభరాశి. కుంభం వారికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అంటే, కుంభంలో ఉన్న నక్షత్రాలు కనుక గమనిస్తే మనకి ప్రత్యేకత అర్థమవుతుంది. అదేమిటి? ధనిష్ట 3-4 పాదాలు ఉంటాయి కుంభరాశిలో. శతభిష నక్షత్రం ఉంటుంది. అదేవిధంగా పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు ఉంటాయి. 4వ పాదం మీన రాశిలో ఉంటుంది. ఈ యొక్క కుంభ లగ్నము ఆరు కుంభరాశి గుర్తుపెట్టుకోండి. లగ్నం తెలిస్తే లగ్నం నుంచే చూసుకుంటే, లగ్నం తెలియని వారు రాశి నుంచి ఇప్పుడు నేను చెప్పేటువంటి ఫలితాలు సేమ్, అంటే ఈ ప్రక్రియ చేసుకోవచ్చు. కుంభలగ్నానికి ఉన్న గొప్పతనం ఏంటంటే, వాళ్ళు చేసే పని నిశ్శబ్దంగా చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. ఇంకోటి, బయటికి ఎక్స్పోజ్ అవ్వడం ఎక్కువగా ఇష్టం ఉండదు కుంభం వారికి. అలాగే బిజినెస్ థాట్స్ ఎక్కువగా ఉంటాయి కుంభం వారికి. న్యాచురల్ 11th లార్డ్ కదా, న్యాచురల్ 11th లగ్నం కాబట్టి బిజినెస్ థాట్స్ ఎక్కువగా ఉంటాయి. ఒక పనిని సక్సెస్ చేయాలంటే ఏం చేయాలంటే తెలివితేటలు బ్రహ్మాండంగా ఉంటాయి మీకు. అయితే దేనికైనా కానీ మనకి ఎన్ని తెలివితేటలు ఉన్నా, గ్రహం యొక్క అనుగ్రహము, భగవంతుడి యొక్క అనుగ్రహము, ఎక్కడ ఏ పరిహారం చేసుకోవడం ద్వారా మీకు ఓపెన్ అవుతుంది, లక్ ఓపెన్ అవుతుంది అనే విషయం తెలియనంతసేపు మనం అక్కడెక్కడే తిరుగుతూ ఉంటాం. మనకంటే చాలా తక్కువ తెలివితేటలు ఉన్న వాళ్ళు కూడా గొప్ప స్టేజ్కి వెళ్ళిపోతుంటే మనం ఏమిటి నాకు ఇలా జరుగుతుంది అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మీరు కుంభం వారు చేయవలసిన పరిహారం చెప్తాను. మీ ఎక్స్ట్రా ఇన్కమ్ యాక్టివేట్ అవ్వడం కోసము, లేదా ఆల్రెడీ ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం ట్రై చేస్తున్నానండి, ఏదో అలా నడుస్తుంది అంటూ ఉంటారు. అలాంటి వారికి ఈ యొక్క ప్రక్రియ చక్కగా పనిచేస్తుంది. ఏమిటది అంటే, మీరు ముఖ్యంగా ఎవరికైనా కానీ వారి యొక్క వృత్తే వారిని నిలబెడుతుంది. సో మీరు ఏం చేస్తారంటే, మీ వృత్తికారకుడైనటువంటి కుజుడు ఎవరైతే ఉన్నారో, సర్వసాధారణంగా ఏమవుతుందంటే కుంభలగ్నంలో జన్మించిన వారు మీరు గమనించండి, వృత్తిని నిలబెట్టుకునేటువంటి పని చాలా కష్టదాయకంగా ఉంటూ ఉంటుంది. ఒక వృత్తిని సంపాదించాలన్నా కుంభలగ్నంలో వారికి కొంచెం కష్టదాయకంగా ఉంటూ ఉంటుంది. వృత్తిలో నిలబడాలన్నా కొంచెం స్ట్రెస్ఫుల్గా వెళ్తూ ఉంటుంది. బికాజ్ ఆఫ్ ఈ లగ్నానికి పాప అవుతాడు కుజుడు. అన్ని లగ్నాలకి పాప అవ్వడు,
కానీ ఈ లగ్నానికి స్పెసిఫిక్గా పాప అవుతాడు. పాప అవడం వల్ల స్ట్రెస్ ఎక్కువగా ఉంటూ ఉంటుంది. సో కుజుడిని తీసుకోండి. అదేవిధంగా మీరు రవిగ్రహం, సూర్యభగవానుడు, కుజుడు, రవి ఈ 2 గ్రహాల దగ్గర మీకు దగ్గరలో ఆలయంలో నవగ్రహాల్లో ఆ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. వీటి దగ్గర దీపారాధన చేసి, అంటే ముందుగా దీపారాధనకి ముందు చక్కగా మీరు ఆ యొక్క గ్రహాలని శుభ్రంగా కడిగి వాటికి పసుపు కుంకుమ అలంకరణ చేసి ఆ యొక్క దీపములని ఒక చిన్న ఆకు వేసి అక్కడ దీపారాధన చేయండి ఈ 2 గ్రహాల దగ్గర. దాంతోపాటు మీకు తోచినటువంటి నైవేద్యం, మిశ్రీ కావచ్చు, చక్కెర కావచ్చు, లేనట్లయితే బెల్లం ముక్క కావచ్చు, ఏదైనా ఒక పండు కావచ్చు. చక్కగా మనకి మన భగవద్గీతలో చెప్తాడు, ఫలాపేక్షరహితంగా పత్రమైనను, పుష్పమైనను, ఫలమైనను, ఉదకమైనను, అంటే నీటి చుక్కైనా పర్లేదు నేను తీసుకుంటాను, ఫలాపేక్షరహితంగా ఇవ్వంటుంటాడు. అంటే ఏమిటి, ఇక్కడ వారికి సమర్పించేటప్పుడు వారికి ఎంతో భక్తితో చేయాలి. ఆ చేసి ఒక 9 ప్రదక్షిణాలు చేసుకొని అక్కడ అదే ప్రెమిసెస్లో నవగ్రహాలు ఉన్నటువంటి దాంట్లోనే మనకి మిగతా దేవతామూర్తులు కూడా ఉంటారు. అమ్మవారు కావచ్చు, స్వామివారు కావచ్చు. అందులో ముఖ్యంగా మీకు కుమారస్వామి లేదా సూర్య భగవానుడికి సంబంధించిన ప్రతిమ ఏదైనా ఉన్నా కూడా మీరు వెళ్ళి కనుక అక్కడ ప్రదక్షిణం చేసినట్లయితే 100% కూర్చొని ఆలోచించినట్లయితే అక్కడ కూర్చొని ప్రదక్షిణం తర్వాత మీరు ఏదైతే డిజైర్ అనుకుంటుంటారో అది 100% నెరవేరి తీరుతుంది. అయితే ఇక్కడ చాలామందికి మీరు ఏదైతే వేరే దేశాల్లో నివసిస్తుంటారో వారికి ఇబ్బంది వస్తూ ఉంటుంది. ఎలాగంటే ఆ దేశాల్లో ఆ నవగ్రహ టెంపుల్స్ కానీ ఉండనప్పుడు ఎలా చేయాలి అని ఒక చిక్కు వచ్చి పడుతుంది. అలాంటప్పుడు ఏమీ సంశయించుకుని ఏమీ కంగారు పడాల్సిన పని లేదు, భయపడాల్సిన పని లేదు. చక్కగా మీ ఇంట్లోనే మీరు ఎక్కడైతే నివాసం ఉంటారో, అది రెంట్ హౌస్ అయినా ఓన్ హౌస్ అయినా సరే, అక్కడ 2 తమలపాకుల్లో పసుపు ముద్దతో మనం చూడండి, ఏదైనా మనకి ఇంట్లో కార్యక్రమం జరిగినప్పుడు పురోహితులు ఆ పూజా కార్యక్రమాల్లో ఒక చిన్న పసుపు ముద్దతో అప్పటికప్పుడు ఒక వినాయకుడి బొమ్మలా తయారు చేస్తారు. చేసి ఇదే గణపతి అని అనుకొని ఆ గణపతికి మనం పూజ చేస్తాం. తర్వాత ఆ గణపతిని పక్కన పెట్టి మెయిన్ పూజ స్టార్ట్ అవుతుంది. అలాగే ఇక్కడ కూడా మీరు గణపతిని ఫస్ట్ ఆరాధించి ఈ పూజ చేయాలి. గుర్తుపెట్టుకోండి, గణపతిని ఆరాధించి ఇంట్లో 2 గ్రహాలుగా భావిస్తూ 2 పసుపు ముద్దలతో, ఒక గ్రహము కుజుడు అనుకోండి, ఇంకోటి రవిగా 2 పసుపు ముద్దలు, ఒక పసుపు ముద్ద కుజుడు, మరొక పసుపు ముద్ద రవిగా భావిస్తూ సేమ్ ప్రక్రియ ఏదైతే మీరు టెంపుల్లో చేశారో ఇక్కడ చేస్తారు. చేసి ప్రదక్షిణం చేస్తారు. అయిపోయిన తర్వాత ఆ పసుపు ముద్దను చక్కగా ఏ మొక్కల్లోనో వేస్తారు. ఇలా చేసి ఆఖరిలో మీరు సూర్య భగవానుడిని కానీ లేదా కుమారస్వామిని కానీ ఓం స్కందాయ నమః, ఓం సూర్యాయ నమః ఈ 2 నామములు స్మరించుకుంటూ మీరు కనుక మీ యొక్క శ్వాసతో ఈ నుదుటి భాగం వరకు ఇలాగా తీసుకున్నట్టుగా భావిస్తున్నట్లయితే 100% మీకు మీ యొక్క మీరు చేసేటువంటి ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం చేసే ప్రక్రియ ఏదైతే ఉందో ఖచ్చితంగా ఫలిస్తుంది ఆ యొక్క అమ్మవారి అనుగ్రహం మూలంగా. మీరు చేస్తున్నటువంటి సాధన పూర్తి స్థాయిలో మీకు ఫలించాలంటే కొన్ని స్టెప్స్ పాటించాలి. అది ఆఖరిలో చెప్తాను, అదేంటో ఇప్పుడు నేను మీకు చెప్తాను. పాయింట్ నెంబర్ 1 గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చెప్పిన సాధన రెగ్యులర్గా చేయండి, రోజు చేయండి. రోజు ఎలా చేస్తారు? హ్యాపీగా చేయండి. హ్యాపీ మూడ్ని తెచ్చుకొని చేయండి. అబ్బాయి ఏదో చేస్తున్నావు, ఇది చెప్పాడు ఫలిస్తుంది కానీ అబ్బాయి ఏమిటి రోజు ఈ పని అనుకునే మూడ్లో చేయకండి. ఎందుకంటే మనము ఏ మూడ్లో చేస్తామో ఏ పనైనా కానీ దాని రిజల్ట్ కూడా ప్రకృతి అలాగే ఇస్తుంది. గుర్తుపెట్టుకోండి, హ్యాపీ మూడ్. అసలు ఈ భగవంతుడు మనకి మానవ జన్మనివ్వడం, మనం ఈ మానవ జన్మగా పుట్టడం చాలా గొప్ప విషయం. ఎంజాయ్ ఇట్ అన్నట్టుగా చేయండి, ఖచ్చితంగా పనిచేస్తుంది. అలాగే మరొకటి ఏంటంటే, మీకు ఇప్పుడు ఈ ప్రక్రియ వల్ల 100% మీకు సక్సెస్ వస్తుందండి. అందులో ఎటువంటి డౌట్ లేదు. గుర్తుపెట్టుకోండి, 100% వస్తుంది, వచ్చి తీరుతుంది. వచ్చిన దాంట్లో 1% నుంచి 10% లోపల మీ ఇష్టం, మీరు ఎంతైనా చేసుకోవచ్చు. ఎందుకంటే 1% అని ఎందుకు అంటున్నానంటే, ఒక వ్యక్తికి 1000 రూపాయలే రావచ్చు పాపం అతనికి ఎక్స్ట్రా ఇన్కమ్. ఆ 1000 రూపాయలతో ఆ 1000లో 100 నువ్వు వేరే దానికి ఖర్చు పెట్టు అంటే పాపం అతనికి సాధ్యపడకపోవచ్చు. కానీ 10 రూపాయలు ఖర్చు పెట్టగలరుగా. 10 రూపాయలు 1000 రూపాయలు 10 రూపాయలు చాలా సింపుల్ విషయం కదా. ఆ 1% నుంచి 10% లోపల ఎంతో కొంత 1 నుంచి 10% గుర్తుపెట్టుకోండి, పక్కన పెట్టేసేయండి. డబ్బులు పెట్టేసి ఏం చేస్తారంటే, ఈ యొక్క విశ్వంలో
చాలా గుప్తమైనటువంటి విషయము, చాలా సీక్రెట్ ఏంటి చెప్పమంటారా? ఆ డబ్బుల్ని తీసుకొని మీరు మొక్కలు నాటడానికి, మొక్కల కోసం మీరు వినియోగించండి. ఇక్కడ మీకు చాలామందికి సందేహం కలుగుతుంది, ఏమంటే నేను ఎక్కడ నాటుతాను సార్, నాకు అసలు ఎక్కడ భూమి లేదు, ఏమీ లేదు, నేను ఎలా చేస్తాను అనుకోవచ్చు. చిన్న చిన్న మొక్కలు ఉంటాయి తొట్టిలో పెంచేవి, అది మీరు సంపాదించుకొని ఇంట్లో పెట్టండి. మీ ఇంట్లో ఫుల్ అయిపోయింది, మీ చుట్టాలు ఉంటారు కదా, మీ ఫ్రెండ్స్ చుట్టాలు తయారు చేస్తూ ఉండండి, వాళ్ళకి ఇస్తూ ఉండండి. అది కూడా కంప్లీట్ అయిపోయింది, మీ చుట్టాలు మీ ఫ్రెండ్స్ సర్కిల్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. అప్పుడేం చేయండి అంటే, మీకు డబ్బులు వస్తూ ఉంటే అది పెద్ద విషయం కాదు. ఎందుకంటే ఇంత మీరు చేస్తున్నారంటే మీకు కొన్ని అంటే ఎంత ప్లేస్ కొనుక్కునే డబ్బులు ప్రకృతి ఇస్తుందంటే, ఎందుకంటే మీరు ఏం చేస్తున్నారు, ఫస్ట్ మీరు ఏం చేస్తున్నారు బాగా అబ్జర్వ్ చేయండి. మొక్కల్ని ఇవ్వడం ప్రారంభిస్తున్నారు అంటే ఏం చేస్తున్నారు, కొంత భూమి ఈ ప్రకృతిని కాపాడడానికి ఆక్సిజన్ రిలీజ్ చేసేటువంటి ఒక మొక్కని ఇస్తున్నారు, మీ ఇంట్లో పెట్టుకుంటున్నారు ఫస్ట్. అంటే దాన్ని రక్షించడం స్టార్ట్ చేశారు, భూమిని రక్షించడం స్టార్ట్ చేశారు, చెట్టును రక్షించడం స్టార్ట్ చేశారు, మొక్కను రక్షించడం స్టార్ట్ చేశారు, ఎయిర్ని రక్షించడం అంటే ఎయిర్ పొల్యూట్ అయిపోతున్న దాన్ని రక్షించడం స్టార్ట్ చేశారు. అంటే చిన్నగా స్టార్ట్ చేశారు. మీరు ఏదో వేలు లక్షలు ఖర్చు పెట్టట్లా, జస్ట్ ఎంత ఉంటుందంటే ఒక 50 రూపాయలు 100 రూపాయలు చిన్నది వచ్చేస్తుంది. మీకు స్టార్ట్ చేశారు, మీరు ఇంట్లో స్టార్ట్ చేశారు. బాల్కనీస్లో, అపార్ట్మెంట్ అయితే బాల్కనీస్లో పెట్టుకోవడం. అయితే ఈ బాల్కనీస్లో కూడా ఇక్కడ ఫార్ములా చెప్తాను, సౌత్ వైపు ఆర్ ఈస్ట్ వైపు మాత్రమే పెట్టండి, నార్త్ బాల్కనీస్లో పెట్టకండి. ఇది వాస్తు టిప్ ఇది, బట్ చెప్తున్నాను నేను మీకు. ఈస్ట్ ఆర్ సౌత్లో పెట్టండి, నైరుతిలో కూడా పెట్టకండి, లేదా బిల్డింగ్ పైన ఈస్ట్ ఆర్ సౌత్లో పెట్టుకోండి మీరు మొక్కలు చక్కగా. ఎవరి బిల్డింగ్ మీద వాళ్ళు కనుక మొక్కలు పెంచుకోవడం కనుక స్టార్ట్ చేస్తే, ప్రకృతిలో మీరు కనుక దీనికి సంబంధించి చేశారా, ఇది మీకు తెలియకుండానే మీరు పొరపాటును కూడా మీరు ఇంకా మీరే కాకుండా మీ వంశం కూడా ఎక్కడొక రుణ రోగ శత్రువుల్లోకి వెళ్ళదు. ఎందుకు వెళ్ళదు? పచ్చదనం అనేటువంటిది బుధుడు. మనం ఎవరైనా అప్పుల పాలవుతున్నామన్నా, రుణాల పాలవుతున్నామన్నా, రోగాల పాలవుతున్నామన్నా, శత్రువుల పాలవుతున్నామన్నా బుధుడు పాడైతేనే అవుతుంది. మీరేం చేస్తున్నారు, ఫార్ములాలో దీన్ని పెంచుతున్నారు. ఇంకొకటి మీకు ఆల్రెడీ ఇప్పుడు నేను చెప్పిన ఫార్ములా వింటున్న వాళ్ళందరికీ కూడా 3 విషయాలు ఖచ్చితంగా ఉండుంటాయి. 1 రుణాలు ఉంటాయి, 2 రోగభరితంగా ఏదైనా ఇబ్బంది పడుతుండొచ్చు, 3 శత్రుత్వాలు ఉండుంటాయి. ఈ 3ని ఫస్ట్ తొలగించుకోవాలి. ఎలా తొలగించుకోవాలి? రుణం ఉందనుకోండి, మీకు రోజుకు ఒక ½ అవర్ ఓం అపర్ణాయై నమః అనే మంత్రాన్ని సాధన చేయండి, రోజు 1/2 అవర్. రుణం ఉంటే గనక, లేదండి నాకు రోగం ఉందండి, ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మషనాశిని చేయండి. లేదంటే నాకు శత్రువులు ఉన్నాయి, మా ఇంట్లో వాళ్ళతో శత్రుత్వం, బయట వాళ్ళతో శత్రుత్వం, కోర్టు కేసు ఉంది, అది ఉంది, ఇది ఉంది, దీంట్లో నేను ఈ సాధన చేయాలి. ఎందుకు చెప్తున్నానంటే, ఫస్ట్ ఈ సాధన చేసేటప్పుడు ఇవి తొలగితే కానీ, అంటే ఈ కర్మలు తొలగితే కానీ మీ సాధన ముందుకు వెళ్ళదు, గుర్తుపెట్టుకోండి. మరి శత్రుత్వాలు ఉన్నాయి, ఏం చేయాలి? ఓం నమో నారాయణాయ, ఓం కుమారస్వామి నమః, లేదా ఓం కార్తికేయ స్వామి నమః అని ఒక ½ అవర్ చేసుకుంటూ ఆ శత్రువుని ఎలా ఫీల్ అవుతారంటే, వాడు నాకు శత్రువు కాదు, వాడు నాకు మిత్రుడు అని ఫీల్ అవ్వండి. వాడు నాకు శత్రువు కాదు, వాడు నాకు మిత్రుడు. ఎప్పుడు కూడా శత్రుభావము, రుణభావము, రోగభావము యాక్టివేషన్లో ఉంటే మీ డిజైర్ భావం యాక్టివేషన్ అవ్వదు. ఇది ఆస్ట్రాలజీ ఫార్ములా. ఇవి చేయండి, 100% మీరు ఐశ్వర్యవంతులు అవుతారు. ఐశ్వర్యం అంటే అన్నీ ఉండడం మనిషికి. శ్రీమాత్రే నమః.